బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో విషాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆయన మృతి చెందారు. ఉండి మండలం చెరుకువాడలో 2 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సాబ్జీ మృతి చెందారు. అంగన్వాడీ కార్యకర్తల సమ్మెలో పాల్గొని ఏలూరు నుంచి భీమవరం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో విషాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆయన మృతి చెందారు. ఉండి మండలం చెరుకువాడలో 2 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సాబ్జీ మృతి చెందారు. అంగన్వాడీ కార్యకర్తల సమ్మెలో పాల్గొని ఏలూరు నుంచి భీమవరం వెళుతుండగా ఈ ఘటన జరిగింది. అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూడొచ్చు. సో కారు నుజ్జునుజ్జైన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఏదైతే కారులో వచ్చారో ఆ కారు మరి 2 కార్లు ఢీకొని అక్కడ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ ప్రమాదంలో ఎంత తీవ్రంగా జరిగిందంటే అక్కడ ఆ ఎమ్మెల్సీ ప్రమాదం జరిగిన వెంటనే మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. సో కారులో ఎంతమంది ప్రయాణించారు, ఎవరెవరు వస్తున్నారన్న విషయాలు ఇంకా తెలియరావాల్సింది. ప్రస్తుతానికి ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశం ముగించుకొని అక్కడి నుంచి ఏలూరు నుంచి భీమవరం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రస్తుతానికి ఉన్న సమాచారం. సో ఇక రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అడిగి తెలుసుకుందాం. సాగర్, చెప్పండి, ఆ ప్రమాదం ఎలా జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రమాదంలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో విషాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ఇవాళ మృతి చెందారు. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం విజువల్స్ చూడొచ్చు. 2 కార్లు కూడా నుజ్జునుజ్జైపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మరి అక్కడ రోడ్డు సరిగా లేదో లేదంటే స్పీడ్ వల్ల ప్రమాదం జరిగిందో అనే విషయాలు ఇంకా తెలియరావాల్సింది. ఉండి మండలం చెరుకువాడలో ఈ 2 కార్లు కూడా ఢీకొన్నాయి. సో ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. అంగన్వాడీ కార్యకర్తల సమ్మెలో పాల్గొని ఏలూరు నుంచి భీమవరం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఇప్పటివరకు ఉన్న సమాచారం. సో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. 2 కార్లు కూడా నుజ్జైపోయిన దృశ్యాలైతే మనకు కనిపిస్తున్నాయి. అక్కడ పోలీసులు కూడా ఆ కార్లను పరిశీలిస్తున్న ఘటన అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే ఓవర్ స్పీడ్తో వెళ్ళారా, లేదంటే అక్కడ రోడ్డు ఏదైనా ప్రమాదానికి గురైందా, లేదంటే రోడ్డు సరిగ్గా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సింది. సో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం సాగర్ అడిగి, మా ప్రతినిధి. సాగర్, చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రమాదానికి సంబంధించి? అక్కడ రోడ్డు సరిగ్గానే ఉందా, ఓవర్ స్పీడ్ ఏమైనా కారణం ఉందా, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రియ, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ కొద్దిసేపటి క్రితమే రోడ్డు ప్రమాదంలో మరణించారు. అంగన్వాడీలకు సంబంధించి వేతనాల పెంపు, వారి డిమాండ్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో షేక్ సాబ్జీ యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఈ రోజు ఉదయం కూడా కలెక్టరేట్ల ముట్టడికి సంబంధించి ఏలూరు జిల్లాలో కలెక్టరేట్ దగ్గర అంగన్వాడీలకి తన మద్దతు తెలియజేసి భీమవరం బయలుదేరారు. ఆకివీడు దాటిన తర్వాత చెరుకువాడ గ్రామం వద్దకు వచ్చేసరికి ఎమ్మెల్సీ ప్రయాణిస్తున్న కారుని ఎదురుగా వస్తున్నటువంటి బ్యాన్లో కారు అత్యంత వేగంగా గుద్దడం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ ముందు కొంత ఆయన తాను బాగానే ఉన్నాను
అని చెప్పినా కూడా కొంత ఆయన ముందు గుద్దుకోవడంతో ఎయిర్ బెలూన్ ఓపెన్ అవ్వకపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఒకసారిగా ఆయన అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోవడం, వాళ్ళ పిఏ డ్రైవర్ చుట్టుపక్కల వాళ్ళు ఎమ్మెల్సీ దగ్గరకు వచ్చి కొంత ప్రథమ చికిత్స చేసే ప్రయత్నం చేసినా గానీ అప్పటికే ఎమ్మెల్సీ మృతి చెందడం వారు గమనించారు. అయితే ఆక్విడ్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్ కూడా కొంత సమయానికి రాలేదు అన్న మనకి సమాచారం అందుతుంది. అయినా కూడా పోలీసులు వెంటనే ఎమ్మెల్సీని వారి పోలీసు వాహనంలోనే ఎక్కించుకుని బీరవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగానే ఆయన మార్గ మధ్యంలో చనిపోయారన్నట్లు మనకి సమాచారం అందుతుంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ పిఏకి గాయాలయ్యాయి, ఎమ్మెల్సీ గన్మ్యాన్ కూడా గాయాలయ్యాయి, డ్రైవర్ కి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఎమ్మెల్సీ కారుని ఢీకున్న బ్యాలినో కారు డ్రైవర్ మాత్రం అక్కడ నుండి పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఎమ్మెల్సీ కారుని గుద్దారు అన్న సమాచారం తెలుసుకోగానే అతను పరారీ అయిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అంటే ఇందులో ఏమన్నా కుట్ర కోణం దాగి ఉందా, లేకపోతే అతి వేగమే ప్రమాదానికి కారణమా అన్న కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతానికైతే ఎంక్వైరీ చేస్తున్నారు. ఆయన షేక్ సాబ్జీ షెడ్యూల్ ప్రకారం అయితే ఏలూరు అంగన్వాడీకి సంబంధించి ఏలూరు జిల్లాలో కలెక్టరేట్ వద్ద జరుగుతున్న అంగన్వాడీలకి తన మద్దతు తెలియజేసి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు చేస్తున్నటువంటి నిరసన శిబిరం వద్ద కూడా వెళ్లి తన మద్దతు తెలియజేసి పాలకొల్లులో ఎస్ఎఫ్ఏ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సభలో ఆయన పాల్గొనాలి. కానీ ఈలోపే ఈ విషాద వార్త తెలియటంతో ఇటు ఆశా కార్యకర్తలు కానీ ఇటు అంగన్వాడీ కార్యకర్తలంతా కూడా పూర్తిగా నిరాశ నిస్పృహలకు లోనయ్యారని చెప్పుకోవచ్చు. తీవ్ర విషాదంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఇంచుమించుగా ప్రతి ప్రజా ఉద్యమంలో కూడా నేనున్నానంటూ ఆయన భరోసా కల్పించేవారు. వేతనాలకు సంబంధించి కానీ కార్మికులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఆయన తాను ముందుండేవాళ్ళు. టీచర్లకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా అధికారుల ఒత్తిడి కానీ ఈ ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ లేదా టీచర్లకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఎమ్మెల్సీ సాబ్జీ తాను ముందుండి ఆయన గెలుపొందడం, ఆయన పోరాటం కూడా జరిగింది. టీచర్స్ సంబంధించి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు అత్యంత మెజారిటీతో ఆయన్ని టీచర్లందరూ గెలిపించుకోవడం కూడా జరిగింది. చాలా ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలు పాల్గొనేవారు. అటువంటి సాబ్జీ ఇప్పుడు లేరు అనే విషయం తెలియడంతో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన టీచర్లంతా కూడా తీవ్ర విషాదంలో ఉండిపోయారనే చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.